యాక్చువల్ గా అయితే ఓన్లీ ఆయన అమలు చేసింది ఫ్రీ బస్ మాత్రమే. ఆ ఫ్రీ బస్ లో కూడా మాకు లేడీస్ కి కన్వీనియంట్ లేదు. ఇంకోటి కండక్టర్లు ఎలా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇది వరకు ఫ్రీ బస్ అయినప్పుడు లేడీస్ ఎక్కడన్నా చేయి చూపిస్తే ఆపేవాళ్ళు. ఇప్పుడు అసలు బస్ స్టాప్ దగ్గరనే ఆపుతున్నారు. ఇంకోటి సీట్స్ అస్సలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు అంటే కండక్టర్స్ అయినా డ్రైవర్స్ అయినా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మాకు అసలు అందింది ఏం లేదు, జరిగింది ఏం లేదు. అంటే సాటిస్ఫాక్షన్ అనేది మాకు అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడు సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కదా, దాని గురించి మొత్తం రాళ్ళ బియ్యం ఇచ్చారండి. మొత్తం రాళ్ళ బియ్యం ఇచ్చారు. టోటలీ రాళ్ళు, సన్న బియ్యం అన్నారు కానీ రాళ్ళు మొత్తం అందులో అన్ని రాళ్ళు ఇచ్చారు. మరి ఇప్పుడు చూస్తున్న దాంట్లో మార్పు జరగాలి అంటే ఎక్కడ మార్పు జరగాలి? అంటే ఫ్రీ పథకాలు తీసేయాలంటారా, ఉంచుతారా? ఇప్పుడు 6 హామీలు ఇచ్చారు కదండి. 6 హామీలు ఎందుకు ఇచ్చారు సార్? మేము మాకు ఇష్టం ఉంటే ఓటేస్తాం, లేకపోతే లేదు కదా. 6 హామీలు మేము అడగలేదు కదా ఇవ్వమని. ఎందుకు ఇచ్చారు మరి? అదే అంటే ఇక్కడ ప్రజల్లో తప్పు ఉందంటారా, ప్రభుత్వంలో తప్పు ఉందంటారా? ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీల వల్ల ప్రజలు కూడా ఏదో ఉత్సాహంతోని వేశారు. కాకపోతే తప్పితే ఆయన చూసి మాత్రంకు ఎవరైతే అసలు కొంతమందికి అయితే చిన్నపిల్లలకైతే సీఎం ఎవరో కూడా తెలీదు, అతని పేరెవరో కూడా తెలీదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు సార్. ఇప్పుడు అనొద్దు గాని గౌరవనీయులైన సీఎం గారు కొంచెం మీ వైఖరి మార్చుకొని ఆ 6 హామీలు మాకు వచ్చే ఒంటరి మహిళ పెన్షన్ ని కూడా ఆపేశారు సార్. దయచేసి ఒంటరి మహిళల్ని కొంచెం పరిరక్షించండి సార్. అది షాదీ ముబారక్ అని, మాది కోటి కళ్యాణ లక్ష్మి అని, ఇవన్నీ కొంచెం అమల్లోకి తీసుకురండి సార్. ఏమైనా అంటే అప్పులున్నాయి అంటారు. ఓకే, మేబీ అప్పులు అవ్వచ్చు సార్. 60 ఏళ్ల నుంచి అప్పులు అవుతూనే ఉన్నాయి. అప్పులు లేనిది అసలు జరగదు. ఏ ఇంట్లో అప్పు లేని పప్పు కూడా అసలు ఎవ్వరు తినరు సార్. అప్పులు అవుతూనే ఉంటాయి, చేస్తూనే ఉండాలి. మీరు అప్పులు తీర్చుకుంటూ పోతే ప్రజలను చూసేది ఎప్పుడు? అసలు ఏంటి? దయచేసి మా రిక్వెస్ట్ అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ.